అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. 2024లో ప్రభుత్వం మారడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్లీన్గా కనపడుతున్నటువంటి రోడ్లు కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోకాల దాకా గుంతలు ఉండేవి. ఇప్పుడు ఆ గుంతలన్నీ మాయమైపోయినాయి. కొత్త రోడ్లు వేయాల్సిన చోట్ల రోడ్లు వేస్తా ఉన్నారు. గుంతలు పూడిస్తే సరిపోతుంది అనుకునే చోట గుంతలు పూడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. మొత్తానికి రోడ్లు బాగుపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు అనేది కలలో మాట. ఎందుకంటే దాదాపు 2,50,000 మందిని ఆయన గారు వాలంటీర్లుగా తీసుకొని వాళ్ళకు నెలకు ఒక 5,000 రూపాయలు అట్లా పడేసి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకునేవాడు. అంతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకు వచ్చినటువంటి ఉద్యోగాలు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీలు రిలీజ్ అయినాయి. అలాగే పోలీస్ కానిస్టేబుళ్లకు నోటిఫికేషన్లు ఇచ్చారు. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో దాదాపు 25 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. అవి కూడా ఇప్పుడు రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఇక కోర్టులకు సంబంధించి ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు వాటిని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి పరిశ్రమలు వచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా దాదాపు ఇప్పటికే 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి అవకాశం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కమిట్మెంట్తో ఆయన యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యువతకు ఆయన ఇచ్చినటువంటి హామీ అది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే నా ముందున్నటువంటి బాధ్యత, దాన్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం, దాన్ని యువత మొత్తం నమ్మడం, ఏకపక్షంగా ఓట్లేయడం, ఆయన పాదయాత్ర చేసినటువంటి 99 నియోజకవర్గాల్లో 98 నియోజకవర్గాలు ఆయన గెలవడం, సో ఆయన బాధ్యతను మరింత పెంచేసింది. దాంతో చాలా కమిట్మెంట్ గా జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయినటువంటి కంపెనీలతో సహా ఆయన గారు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి ఆయా కంపెనీలకు కావలసినటువంటి భూములు కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇన్సెంటివ్లు కావచ్చు, ప్రతిదీ వాళ్లకు ఇచ్చి వాళ్ళను మెప్పించి ఒప్పించి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే ఆయన తీసుకొచ్చినటువంటి ఈ 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఒక 60% దాకా శంకుస్థాపనలు కూడా అయిపోయాయి. ఇక ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పోతా ఉంది. అక్కడితో ఆగిపోలేదు కదా. 5 సంవత్సరాలు అధికారం చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ విధంగా దోపిడీలకు పాల్పడ్డారో మనందరికీ తెలుసు. మనం కేవలం అభివృద్ధి మాత్రమే చేసుకుంటూ పోతే, మనం కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చుకుంటూ పోతే తప్పు చేసిన వాడికి శిక్ష పడేస్తాడు. సో దాన్ని కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా భుజానేసుకుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎక్కడెక్కడ ఎంతెంత ఏ విధంగా అయితే దోపిడీలకు పాల్పడ్డారో వాటన్నిటిని వెనక్కి లాగుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది గట్టి. లిక్కర్ స్కామ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. దాంట్లో ఖచ్చితంగా ఈ మెయిన్ బ్యాచ్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ఆయన గారి అండ చూసుకొని విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడినటువంటి కొంతమంది, వాళ్ళల్లో ప్రధానమైనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి సలహాదారుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి గుమస్తా, అప్పటికి గుమస్తా, ఎప్పటికీ గుమస్తా. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రామకృష్ణారెడ్డి గారు అటవీ శాఖ భూముల్ని కబ్జాలు చేశాడు. కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖకు మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అసలే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం తెక్కుంది, కానీ ఆ తిక్కకు చాలా లెక్క ఉంది. దాంతో సెట్ గుమస్తావి, బానిసవి, నీ ఓనర్ని అడ్డం పెట్టుకొని నువ్వే ఇన్ని నొక్కేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎంత నొక్కేస్తారు? సో నీ కథ తెలుస్తానని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి దోపిడీలకు పాల్పడ్డ అటవీ శాఖ భూములన్నిటిని వెనక్కి లాగేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు ప్రధానంగా వచ్చినాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చెర నుంచి అటవీ శాఖ భూములకు విముక్తి కలిగింది. సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నటువంటి 64 ఎకరాల భూమిని అటవీ శాఖ స్వాధీనం చేసుకునింది. మరొక 2-3 రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి మరో 200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కూడా అటవీ శాఖ స్వాధీనం చేసుకోబోతా ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం రోజున ఆ భూములన్నిటినీ తిరిగి మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్పేసి నోటీసులు పంపించారు సజ్జల రామకృష్ణారెడ్డికి. ఆ మేరకు ఆయా భూముల్లో ఈ విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇవి రెవెన్యూ భూములు, ఇవి అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు. వీటి మీద ఎవరైనా సరే అన్యాక్రాంతం అంటే కబ్జాలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చట్టరీత్యా వాళ్ళ మీద
చర్యలు తీసుకోబడును అని చెప్పేసి మనం మామూలుగా పెడతారు కదా హెచ్చరిక బోర్డులు, అట్లాంటి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందనమాట. ఆగమేఘాల మీద సజ్జల ఎస్టేట్లోకి వెళ్ళిపోయినటువంటి రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంబడి జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో సీకే దిన్నె మండలం సమీపంలో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 184 ఎకరాల పట్టా భూమిలో వాళ్ళు ఒక ఎస్టేట్ ని నిర్మించుకోవడం జరిగింది. ఆ ఎస్టేట్లకి అటవీ శాఖకు సంబంధించినటువంటి చాలా మొత్తం అంటే దాదాపు 11,000 ఎకరాలు అటవీ శాఖ భూములుంటే అందులో సగానికి సగం పైగా వీళ్ళు వాళ్ళ ఎస్టేట్లకి కలిపేసుకున్నారు. ఏదో చిన్న ఆయన ముళ్ళైనట్టు. దీని మీద 2022లోనే రాజు నాయక్ అనేటటువంటి ఒక గిరిజన యువకుడు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు, కంప్లైంట్ చేశాడు. ఇది దొంగతనం చేసింది మీ దొంగోడే అని ఇంకొక దొంగ దగ్గరికి పోయి ఈయన గారు మొరపెట్టుకున్నారు. పాపం అమాయకుడు. కానీ దొంగిలించింది మావోడే కాబట్టి మేము మావోడి మీద ఎందుకో చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఇసిరి కొట్టిందనమాట. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మళ్ళీ ఆ యువకుడు తీసుకెళ్లడం జరిగింది. దాంతో వాళ్ళు విచారణకు ఆదేశించారు. నిన్న ఆ ఆక్రమిత భూములన్నిటినీ రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కుటుంబ సభ్యులు ఏందో చిన్నాయన సిత్తిలో నుంచి తెచ్చుకున్నట్టు ఫీల్ అవుతూ ప్రభుత్వ ఆస్తుల్ని ఎక్కడెక్కడ ఎంతెంత నొక్కేసినారు అంటే సర్వే నెంబరు 1629లో 52 ఎకరాలుంటే అది అటవీ భూమి, దాన్ని కలిపేసుకున్నారు. ఏందో తాత ముత్తాతల ఆస్తి అయినట్టు. ఇంకా పాయకవంక రిజర్వాయర్ దగ్గర 1 ఎకరా ఉంటే దాన్ని కలిపేసుకున్నారు. అదే పాయకవంక రిజర్వాయర్ దగ్గర సేకరించినటువంటి భూమి రిజర్వాయర్ కోసము దాంట్లో 2 ఎకరాలు ఉంటే దాన్ని కలిపేసుకున్నారు. సుక్కల భూమి ఉంటే మళ్ళీ అదొక ఎకరా, దాన్ని కూడా కలిపేసుకున్నారు. అదే పాయకవంక రిజర్వాయర్ దగ్గర సేకరించిన భూమి, రిజర్వాయర్ కోసం సేకరించిన భూమి అది, ఆడొక 6 ఎకరాలు ఉంటే దాన్ని కలిపేసుకున్నారు. మళ్ళా ఇంకొక 1.5 ఎకరా సుక్కల భూమి ఉంటే దాన్ని కూడా కలిపేసుకున్నారు. కలిపేసుకోండి. ఇంకా ప్రైవేటు భూములు మాత్రం ఎందుకు ఇడిచినారు? ప్రభుత్వ భూములన్నీ కలిపేసుకున్నారు. ప్రైవేటు భూములు కూడా కలిపేసుకొని ఇదంతా మాది, అశ్వమేధ యాగం అని ఒకటి ఉంటుంది అనమాట. గుర్రానికి జెండా కట్టి దాన్ని పిర్ర మీద ఒకటి వీక్తారు. అది ఎంత దూరం పరిగెడితే అంతవరకు భూమి నాదే అని ఆ యాగం యొక్క అర్థం అనమాట. అట్లా మీరు కూడా జనాలవి కూడా ప్రైవేటు వ్యక్తులవి కూడా ఆస్తులన్నిటినీ లాగేసుకొని కబ్జాలు చేసుకొని దానిలో జెండాలు బాతుకొని ఇదిగో ఇది మా సామ్రాజ్యం, మేము ఏలుకుంటాం చచ్చిపోయిందంక అని చెప్పేసి చేసుకోండి. ఎవరి భూములు ఏంది ఇదంతా? ఇంత ఆశనా ఊళ్ళోటోళ్ళ సొమ్ము మీద? నాయకుడు 60 ఆకులు చదివితే బానిసలు 30 ఆకులన్నా చదవరా? వీళ్ళు నాయకుని కంటే ఎక్కువ చదివేశారు వీళ్ళు. అందుకే మొత్తం అంతా ఒకసారి చేయరు. సో మొత్తానికైతే రికవరీ టీం కూడా బాగానే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రికవరీలు కూడా బాగానే జరుగుతున్నాయి అన్నమాట. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.